హాయ్ అండి. అందరికీ నమస్కారం. మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వీళ్ళది హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది. హాఫ్ సారీ ఫంక్షన్‌కి కానీ మంగళ స్నానాలు, అలాగే సంగీత్, మెహందీ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకున్నారండి. వాటిల్లో సర్వ్ చేసే టిఫిన్స్ కానీ, భోజనాలు కానీ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారండి. ఎంత బాగా పెట్టారో చూడండి. అంటే నేను ఇలాగ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టి ఇలా అన్నీ ఎకో ఫ్రెండ్లీగా చేయాలని అవేర్ చేస్తుంటే మా చుట్టాల్లోనూ తెలిసిన వాళ్ళు కూడా దేనికి ఏది పెడితే బాగుంటుందని కూడా అడుగుతున్నారండి. ఆ విధంగానే వీళ్ళు కూడా అడిగారు. కాబట్టి వీరికి చెప్పడం జరిగింది. ప్రతీదీ కూడా అసలు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ ఫంక్షన్ అయినా సరే మొత్తం ఎకో ఫ్రెండ్లీగా జరిగేటట్టు చూసారండి. పెద్ద ఫంక్షన్కి అయితే అరిటాకులు కూడా వేశారు. అది కూడా వీడియో పెడతానండి. మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు అయినాయండి. ఆ తర్వాత భోజనాలకు కూడా చూడండి. ఇది ఒక్కాకు ప్లేట్ అండి. ఇది పూర్తిగా గడ్డితో సమానం. ఎందుకంటే ఆ ఒక్కాకుని కర్ణాటకలో ఒక్కాకుని నుంచి తయారు చేస్తారండి. ఇది ఒక్కాకుని తడిపి దాన్ని ఉబ్బిన తర్వాత ప్రెస్ చేసి ఆరబెడతారండి. ఆవు తిన్నా కూడా జీర్ణం అయిపోతుందంట. ఆవుకి చాలా బలం అంట కూడా అండి ఆకు. ఎందుకంటే ఇప్పుడు పేపరు ప్లాస్టిక్ వాటిలో పెడుతుంటే నిజంగా అందులో రైస్ ఉందని ఏమన్నా జంతువులు తిన్నా కూడా వాటికి ప్రమాదం అవుతుంది. కాబట్టి మన ఫంక్షన్ చేసుకోవడమే కాకుండా జీవజాతులకి అనారోగ్యం కలగకుండా, అలాగే పంచభూతాలు పాడవకుండా కూడా మనం చేసుకోవాలండి. ఇది తర్వాత ఎరువు కింద కూడా తయారైపోద్ది, అరిటాకుతో సమానం. అలాగే మనం గొప్పకు పోయి ఆ బాటిల్స్ అవి పెట్టడం కంటే కూడా ఇలా పేపర్ గ్లాసులో పెడితే మనం పర్యావరణానికి హాని చేయకుండా ఉన్నట్టు అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఫంక్షన్లు అందరూ కూడా బాగా గ్రాండ్గానే చేసుకుంటున్నారు. కాబట్టి ఆ మైకా కవర్ వాటి మీద పెట్టకుండా ఇలాంటి ప్లేట్లకి కూడా కొంచెం ఖర్చు పెట్టి, మామూలుదైతే రూపాయన్నర రూ. 2 అవుతుందండి. ఇది ఇంకొంచెం రూ. 4 అవ్వచ్చు. కానీ మనం పంచభూతాలని పాడు చేయకుండా, వచ్చిన అతిథుల ఆరోగ్యం పాడు చేయకుండా మన ఫంక్షన్ చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. వీళ్ళు చూడండి ఎంత చక్కగా ప్రతి ఈవెంట్ని కూడా వాళ్ళు ఆ విధంగానే చేశారండి. ఎకో ఫ్రెండ్లీగానే చేశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించేది. అంటే తెలిసిన వాళ్ళు నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి ఇలా చేయండి అని. కానీ అందరూ కూడా చేయడానికి ఇష్టపడరు కదండి. చేసేవాళ్ళేమో అడుగుతారు దేనికి చేస్తే బాగుంటుందని. ఆ విధంగా చేస్తున్నాం. మన ఆధ్వర్యంలో చాలా ఫంక్షన్స్ అయితే ఎకో ఫ్రెండ్లీగా జరిగాయండి. కొన్ని మీకు చూపించగలుగుతున్నాను, కొన్ని చూపించలేకపోతున్నాను. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా జరగడం వల్ల. దీనివల్ల వాళ్ళ పిల్ల ఫంక్షన్కి పంచభూతాల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం కూడా లభిస్తుందండి. మీరేమంటారు? మీరు కూడా అలా చేస్తారని, చెయ్యాలని కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా